Welcome to Money World. Hi friends, welcome to Money World channel. ఈ వీడియో వచ్చేసి ఒక రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట. చాలా మంది సబ్స్క్రైబర్స్ అడగడం జరిగిందన్నమాట. బిట్కాయిన్స్ లో ట్రేడ్ చేస్తున్నాను, బిట్కాయిన్స్ లో అండ్ వర్క్ చేస్తున్నాను, బిట్కాయిన్స్ అర్న్ చేస్తున్నాను, బట్ ఇండియన్ కరెన్సీలో ఎలా తీసుకోవాలి అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుందన్నమాట. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అండ్ ఇండియన్ ఎక్స్చేంజెస్ ని బ్యాన్ చేయడం జరిగిందన్నమాట గవర్నమెంట్. దాని తర్వాత నుంచి బిట్కాయిన్ ప్రైజెస్లో కానివ్వండి, బిట్కాయిన్ ట్రేడింగ్స్లో కానివ్వండి చాలా మార్పులు రావడం జరిగిందనమాట. సో థింగ్ అండ్ నా ఫస్ట్ వీడియోస్ నుంచి 2014 నుంచి మీరు చూసుకున్నట్లయితే బిట్కాయిన్స్ మీద లాట్ ఆఫ్ వీడియోస్ చేయడం జరిగిందనమాట. సో అక్కడి నుంచి మీరు తెలుసుకోవచ్చు బిట్కాయిన్ అంటే ఏంటి, ఎలా, ఏం సంగతులు అని చెప్పేసి. సో తర్వాత బిట్కాయిన్ రిలేటెడ్గా చాలా మంది ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటిదంటే బిట్కాయిన్స్ ఆన్ చేసుకుంటున్నారు. ఇండియన్ కరెన్సీలోకి మన బ్యాంక్ అకౌంట్లోకి ఎలా తెప్పించుకోవాలి అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఈ వీడియో క్లియర్గా ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు బిట్కాయిన్ అడ్రస్ ఏంటిదో తెలియదు, బిట్కాయిన్ అంటే ఎలా క్రియేట్ చేస్తారు, బిట్కాయిన్ అడ్రస్ ఎలా యూటిలైజ్ చేస్తారు, ఈ వీడియోలో కూడా మీకు రఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్లియర్గా వినండి అంటిల్ ఎండ్ వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఎక్స్చేంజర్స్ చాలానే ఉన్నాయన్నమాట. సో ఇంతకుముందు చాలా ఎక్స్చేంజర్స్ గురించి చెప్పడం జరిగింది. రీసెంట్గా కూడా నేను జియోటస్ అనే దాని గురించి కూడా చెప్పడం జరిగింది అనమాట. అక్కడ కూడా బిట్కాయిన్ అడ్రస్, ఇథేరియం అడ్రస్, వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు అక్కడి నుంచి అండ్ అడ్రసెస్ని క్రియేట్ చేసుకోవచ్చు, క్రిప్టో కరెన్సీ అడ్రసెస్ను, అండ్ డైరెక్ట్గా బ్యాంక్కి కూడా టర్న్ చేసుకోవచ్చు. సో P2P ట్రాన్సాక్షన్స్ ద్వారా. సో ఇక నేను ఈరోజు చెప్పబోయేది వజిరెక్స్ అనమాట. ఈ వజిరెక్స్ గురించి క్లియర్గా చెప్తాను. ఫస్ట్ థింగ్, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ యాప్ని డౌన్లోడ్ చేయకండి, సైట్లో జాయిన్ అవ్వండి. సైట్లో జాయిన్ అయిపోయిన తర్వాత యాప్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసేసుకోండి. బికాస్ ఆఫ్ కొన్ని ఫేక్ యాప్స్ మీకు క్లియర్గా ఉన్నాయి. సైట్లోకి వచ్చి సైన్అప్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ యాప్స్ అనే బటన్ని ట్యాప్ చేసి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసేసుకోండి. అండ్ ఇక సైన్అప్ రిలేటెడ్గా సైన్అప్ చేసుకున్న తర్వాత మీరు కేవైసీ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఒక్కదాంతో పోదు అండ్ లాంగ్ టైం వరకు మీకు యూస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో వచ్చేసి వజిరెక్స్, జియోటస్ అండ్ తర్వాత మీకు లోకల్ బిట్ కాయిన్స్ ఉన్నాయన్నమాట. సో లోకల్ బిట్ కాయిన్స్ లో ఓన్లీ బిట్ కాయిన్స్ మాత్రమే సేల్ చేయగలం, అదర్ క్రిప్టో కరెన్సీస్ ని సేల్ చేయలేమన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వజిరెక్స్ లో అండ్ జియోటస్ లో అండ్ తర్వాత మీరు అన్ని బిట్ కాయిన్స్, అన్ని క్రిప్టో కరెన్సీస్ ని సేల్ చేసుకోవచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, చేసుకున్న వెంటనే మీకు సైట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. పైన మీకు వజిరెక్స్ బీటా అని చెప్పేసి చూపిస్తుంది, ఎక్స్చేంజ్, ఫండ్, P2P ట్రాన్సాక్షన్స్ అండ్ తర్వాత మీకు అండ్ డిపాజిట్, ధమాకా, ఇన్వైట్ అండ్ అర్న్ 50% ఫీజ్ అండ్ తర్వాత డౌన్లోడ్ యాప్స్, తర్వాత మీ అకౌంట్ రిలేటెడ్ గా క్లియర్ గా మీకు ఇక్కడ ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ చూడండి. ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ అండ్ ఇక్కడ మీకు క్యాండిల్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూడండి ఒక గ్రాఫ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ గ్రీన్ లైన్స్, రెడ్ లైన్స్, క్యాండిల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ మీకు క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. ఆన్లైన్ లో ఎలా ట్రేడింగ్ చేస్తారు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పడం జరిగింది. అగైన్ నేను మళ్ళీ మీకు ఒక ఫ్రెష్ ఎడ్యుకేషన్ మీకు అందిస్తాను టిల్ మీరు వీడియోస్ ని ఫాలో అవుతూ ఉంటే. ఇక్కడ మీకు ట్రేడింగ్ రిలేటెడ్ గా అండ్ ప్రజెంట్ కరెన్సీ అప్ అయిందా, డౌన్ అయిందా అని చెప్పేసి క్లియర్ గా మీకు చూపించడం జరుగుతుంది అనమాట. సో మీకు ఆరో సింబల్స్ క్లియర్ గా అర్థమవుతున్నాయి అండ్ రెడ్ సింబల్స్ వచ్చేసి డౌన్స్ అండ్ గ్రీన్ సింబల్ వచ్చేసి అప్ సింబల్స్. ఎన్ని క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి, వాటి ప్రైజెస్ ఏంటి INR లో అని చెప్పేసి క్లియర్ గా మీకు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి USDT దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది అనమాట వజిరెక్స్ లో. సో ఒకసారి క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనకి సైట్ రిలేటెడ్ గా చూసుకున్నట్లయితే బిట్కాయిన్ అడ్రస్ మీరు తీసుకోవచ్చు అనమాట. కేవైసీ వెరిఫై చేసుకోండి మస్ట్ అండ్ షుడ్ గా. సో ఎక్స్చేంజ్ అనే బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి రిలేటెడ్ ఆప్షన్స్ మీకు ఉంటాయి. ఫండ్స్ రిలేటెడ్ గా ఫండ్స్ చేసుకోవడానికి రిలేటెడ్ గా మీకు ఇక్కడ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఇక్కడ మనకు బిట్కాయిన్ అడ్రస్ కావాలి. సో బిట్కాయిన్ అడ్రస్ ఎలా తీసుకుంటామో ఒకసారి క్లియర్ గా చూడండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో బిట్కాయిన్ అడ్రస్ లేదు అనుకునే వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడ బిట్కాయిన్ అడ్రస్ తీసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి అండ్ డైరెక్ట్ గా నేను ఇక్కడ వెళ్తున్నాను. ఫండ్స్ అనే బటన్ లోకి వెళ్ళినట్లయితే ఫండ్స్ లో ఉండే అన్ని అడ్రసెస్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. నేను ఇక్కడ చూడండి క్రిప్టో కరెన్సీస్ రిలేటెడ్ గా అండ్ ఈ ఎక్స్చేంజ్ లో ఉన్న అన్ని అడ్రసెస్ మనకి ఇక్కడ విజిబుల్ అవుతాయి అనమాట. సో ఇదే మన బిట్కాయిన్ అడ్రస్ కానివ్వండి, ఇథేరియం అడ్రస్ కానివ్వండి, డాష్ కాయిన్, లైట్ కాయిన్, సో క్రిప్టో కరెన్సీస్ కింద మీకు యూజ్ అవుతాయి అనమాట. ఏ అడ్రస్ అయితే మీకు అక్కడ కనిపిస్తుంది, ఏ కాయిన్ అయితే మీకు అక్కడ కనిపిస్తుందో ఆ కాయిన్ మీద డిపాజిట్ అనే బటన్ ని ట్యాప్ చేయండి. సో డిపాజిట్ అనే బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే దట్ వాస్ ది అవర్ అడ్రస్ అనమాట. సో ఇలా బిట్కాయిన్ మీద, ఇథేరియం మీద దేంటైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది మీ బిట్కాయిన్ అడ్రస్ కానివ్వండి, లేకుంటే లైట్ కాయిన్ అడ్రస్ కానివ్వండి, దేని మీద మీరు ట్యాప్ చేస్తే అది మీ అడ్రస్ అవుతుంది అనమాట. ఆ కాయిన్ ఏంటిది అని చెప్పేసి క్లియర్ గా మీకు అక్కడ చూపించడం జరుగుతుంది డిపాజిట్ మీద క్లిక్ చేస్తే. ఇక ఈ అడ్రస్ ని కాపీ చేయండి, ఈ అడ్రస్ కి అండ్ ఎవరైనా పంపించాలి అనుకుంటే పంపించమని చెప్పండి. హ్యాపీగా మీ అమౌంట్ కాస్త మీ బిట్కాయిన్ వ్యాలెట్ లోకి జనరేట్ అవుతుంది. అంటే ఏ కాయిన్ అయితే మీరు యూజ్ చేస్తున్నారో ఆ కాయిన్ అడ్రస్ కి రావడం జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ మీరు రాంగ్ ప్రొవైడ్ చేస్తే అండ్ ఇక్కడ మీకు ఎటువంటి తంటాలు పడ్డా కూడా మళ్ళీ అమౌంట్ మీకు రిటర్న్ బ్యాక్ అవ్వదు. బికాస్ ఆఫ్ వాటి గురించి ఫస్ట్ లోనే నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లలో. అగైన్ ఇక్కడ నుంచి వచ్చిన అమౌంట్ ని డైరెక్ట్ గా విత్డ్రా, సో విత్డ్రా చేసుకుంటే ఇక్కడ నుంచి వేరే వాళ్ళకి మీరు సెండ్ చేయవచ్చు అనమాట. సో సమ్ టైమ్స్ కొన్ని క్రిప్టో కరెన్సీస్ కి ఏంటి అంటే అడ్రస్ తో పాటు మీకు మళ్ళీ ఒక ట్యాగ్ కూడా ఉంటుంది అనమాట. ట్యాగ్ ని కూడా కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది.
చిన్న ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను చూడండి. అండ్ రిపుల్ కాయిన్ లో మీరు చూడండి, రిపుల్ కాయిన్ లో అండ్ ఇక్కడ డిపాజిట్ అనే బటన్ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది చూడండి నా రిపుల్ కాయిన్ అడ్రస్. అండ్ తర్వాత వచ్చేసి ట్యాగ్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. రెండు మ్యాండేట్ గా మెన్షన్ చేయాలి. సో ఇలా మీకు బిట్ కాయిన్ అడ్రస్ కానివ్వండి, రిపుల్ కాయిన్ కానివ్వండి, అండ్ తర్వాత వచ్చేసి లైట్ కాయిన్ కానివ్వండి, సో ఏ కాయిన్ కావాల్సి వస్తే ఆ కాయిన్ మీద ట్యాప్ చేయండి. అక్కడ డిపాజిట్ అనే బటన్ ట్యాప్ చేసిన వెంటనే ఆ కాయిన్ అడ్రస్ మీకు రావడం జరుగుతుంది అనమాట. మీరు ఎక్కడైతే ఫ్రీ సైట్స్ లో వర్క్ చేస్తున్నారో, సో నేను చాలా ఫ్రీ సైట్స్ చెప్పడం జరిగింది, ఆ ఫ్రీ సైట్స్ లో ఆ అడ్రస్ ని మెన్షన్ చేయండి. ఆ అడ్రస్ ని మెన్షన్ చేసిన వెంటనే అక్కడ మీకు విత్డ్రాకి ఎలిజిబుల్ అయిపోతే డైరెక్ట్ గా మీ అమౌంట్ కాస్త బిట్ కాయినా లేకుంటే డైరెక్ట్ గా రిపుల్ కాయినా ఏ కాయిన్ లో కావాలంటే ఆ కాయిన్ లో అమౌంట్ వచ్చేస్తుంది. బిఫోర్ దట్ అండ్ ఇక్కడ డిపాజిట్ ధమాకా అని చెప్పేసి చూడండి, వజ్రక్స్ డిపాజిట్ ధమాకా అని చెప్పేసి ఈ ఆప్షన్స్ ని క్లియర్ గా మీరు చదువుకోండి. నెక్స్ట్ ఆప్షన్స్ ఇక్కడ మెయిన్ గా మీరు చేయాల్సింది అండ్ సైట్ లోకి వచ్చిన తర్వాత అకౌంట్ సెట్టింగ్ అనే బటన్ ట్యాప్ చేయండి. అకౌంట్ సెట్టింగ్ లోకి వెళ్ళిన వెంటనే ప్రొఫైల్ కరెక్ట్ గా మీ ప్రొఫైల్ కరెక్ట్ గా ఫిల్ చేయండి. యాజ్ పర్ అండ్ కేవైసీలో ఎలా ఉందో అంటే మీ డాక్యుమెంట్స్ లో ఎలా ఉందో అలా ఫిల్ చేసేసుకోండి. నెక్స్ట్ రిఫరల్. సో రిఫరల్ గురించి ఆల్రెడీ నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ లో కూడా మీకు చూపిస్తాను రిఫరల్ రిలేటెడ్ బెనిఫిట్ ఏంటి అనేది. అండ్ అకౌంట్ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. కేవైసీ రిలేటెడ్ గా డీటెయిల్స్ ఏం చేస్తారు, ఏ విధంగా చేస్తారని చెప్పేసి క్లియర్ గా ప్యాటర్న్స్ మీకు ఉంటాయి. ఆల్రెడీ నేను ఎలా చేస్తారో ఏ విధంగా చేస్తారో కూడా వీడియో చేశాను. నా ఓల్డ్ వీడియోస్ లో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అండ్ రిలేటెడ్ గా చూసుకున్నట్లయితే అండ్ మీరు ఇక్కడ త్వరగా కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత P2P పేమెంట్ ఆప్షన్స్ అనే బటన్ ట్యాప్ చేయండి. సో ఈ పేమెంట్ ఆప్షన్స్ లోనే మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీ యూపీఐ ఐడి ఏదైతే ఉందో యూపీఐ ఐడిని కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీ పేటిఎం నెంబర్ ఏదైతే ఉందో పేటిఎం నెంబర్ని కూడా మెన్షన్ చేయండి. సో ఇక్కడ నుంచి మీకు బ్యాంక్కి కావాలంటే బ్యాంక్కి లేదా పేటిఎంకి కావాలంటే పేటిఎంకి కూడా పేమెంట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఆప్షన్స్ అన్ని కంటిన్యూ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా వెళ్దాం ఇలా విత్డ్రా చేసుకుంటాం అని చెప్పేసి. అంటే దాంట్లో ఏ కరెన్సీ అయినా కానివ్వండి, క్రిప్టో కరెన్సీలో సమ్ ఆఫ్ అమౌంట్ ఉంది. సో అది ఎగ్జాంపుల్ బిట్ కాయిన్, ఈథెరియం, లైట్ కాయిన్, బిట్ కాయిన్ క్యాష్ ఎక్సెప్ట్రా ఏదైనా ఒక కాయిన్ లో మన దాంట్లో అమౌంట్ ఉంది. సో ఫస్ట్ ఇక్కడ వజ్రక్స్ లో మీరు అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి అంటే అండ్ బిట్ కాయిన్ నుంచి USDTకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో అక్కడి నుంచి డైరెక్ట్ గా P2P సేల్ చేయాల్సి ఉంటుంది. ఎలా చేస్తారో క్లియర్ గా చూపిస్తాను చూడండి. P2P అనే బటన్ ని ట్యాప్ చేస్తున్నాను. P2P అనే బటన్ ని ట్యాప్ చేసిన బిట్ కాయిన్ మీద ట్యాప్ చేసేసాను. అక్కడ నాకు బై అండ్ సేల్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి బై అండ్ సేల్ అనే ఆప్షన్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నాను, బై చేయాలనుకునే వాళ్ళు డైరెక్ట్ గా బై చేసేయచ్చు. డైరెక్ట్ గా మీకు అక్కడ పేమెంట్ ఆప్షన్, బ్యాంక్ డీటెయిల్స్ ఎక్సెప్ట్రా కనిపిస్తాయి. వాళ్ళకి పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ ఏంటిదంటే చాలా మందికి ఉన్న డౌట్ సేల్ చేయడం అంటే ఇండియన్ కరెన్సీలోకి ఎలా తీసుకుంటారు అని చెప్పేసి. సో సేల్ రిలేటెడ్ గా చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. నేను సేల్ అనే బటన్ ని ట్యాప్ చేస్తాను. ఇక్కడ నుంచి ఫస్ట్ USDTకి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. సేల్ అనే బటన్ ని ట్యాప్ చేసేసాను. సో ఇక్కడ మీకు అప్ అండ్ డౌన్స్ క్లియర్ గా మీకు కనిపిస్తాయి. ఎంతమంది సేల్ చేస్తున్నారు, ఎంతమంది బై చేస్తున్నారు క్లియర్ గా మీకు ఇక్కడ రాసి ఉంటుంది అనమాట. వాల్యూమ్ క్లియర్ గా మీకు ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి అప్ అండ్ డౌన్స్ మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి బై నుంచి నేను సేల్ లో పెట్టుకుంటాను. సేల్ లో పెట్టి డైరెక్ట్ గా నేను ఇక్కడ సేల్ చేస్తాను. సేల్ అనే బటన్ ట్యాప్ చేసేసాను. నా దాంట్లో ఆల్రెడీ ఇక్కడ ఎంత BTC ఉందని చెప్పేసి క్లియర్ గా మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత BTC ఉందో క్లియర్ గా చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ USDT రిలేటెడ్ గా హైయెస్ట్ ప్రైస్ ఎంత నడుస్తుందని చెప్పేసి క్లియర్ గా చూపిస్తుంది. సో ఇక్కడ ఓవరాల్ గా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ కూడా ప్రైస్ చూసుకోండి. ఇక్కడ సేలింగ్ ప్రైస్ ఫస్ట్ చూసుకోండి. సేలింగ్ ప్రైస్ రిలేటెడ్ గా ఎంత ఉంది అమౌంట్, ఇక్కడ ఎంత ఉంది అమౌంట్ అనేది చూడండి ఇక్కడ. సో దీని రిలేటెడ్ గా మీరు ఒక ప్రైస్ పెట్టాల్సి ఉంటుంది. మీ అమౌంట్ కాస్త ఎక్కువ సేల్ అవ్వాలా లేదా తక్కువ సేల్ అవ్వాలా అని చెప్పేసి మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో నేను మీకు ఇన్స్టెంట్ గా చూపెట్టాలి కాబట్టి నేను అక్కడ ఉండేదానికంటే ఇంకా తక్కువ అమౌంట్ ఇక్కడ వేస్తాను. సో రిలేటెడ్ గా ఇక్కడ చూడండి అండ్ నేను అక్కడ ఎంత ఉందో ఎగ్జాక్ట్ గా అంత అమౌంట్ ఇక్కడ వేస్తాను. ఎంత BTC సేల్ చేయాలి అనుకుంటున్నాను కింద, సో అంత BTC నేను సేల్ చేస్తాను. 0.005 అనేది నేను సేల్ చేస్తాను. అండ్ అప్రాక్సిమేట్ గా అది వచ్చేసి ఏమవుతుందంటే 18 USDT అవుతుంది అనమాట. సో చూడండి 18 USDT అవుతుంది. అండ్ 18 USDTకి మనకు అమౌంట్ రావడం జరుగుతుంది అనమాట. సో అండ్ ఇక్కడ మనం ఉన్న అమౌంట్ ని డైరెక్ట్ గా బిట్ కాయిన్ నుంచి USDT లోకి తీసుకుంటున్నాం. USDT నుంచి బ్యాంక్ కి తీసుకుంటున్నాం. బ్యాంక్ మీన్స్ P2P సేల్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ నేను డైరెక్ట్ గా ఏం చేస్తున్నాను, నా కాయిన్స్ ని నేను సేల్ చేస్తున్నాను. సో ఇక్కడ సేల్ అనే బటన్ ట్యాప్ చేశాను, సేల్ చేసేస్తున్నాను. తక్కువ అమౌంట్ పెట్టుకోండి. మీకు ఇన్స్టెంట్ గా కావాలంటే తక్కువ పెట్టుకోండి, లేదా మీరు ట్రేడింగ్ చేయాలి అనుకుంటే కినా అండ్ ఈక్వల్ గా మీరు ఎక్కువ ప్రైస్ పెట్టుకోవచ్చు. నేను ఇలా కాకుండా 27 నుంచి 35 పెట్టుకుంటాను. 35 ఎప్పుడు అవుతుందో అప్పుడు నాకు సేల్ అయిపోయి నా దాంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి అనమాట. సో లేదా నాకు ఇన్స్టెంట్ గా ఇప్పుడు నేను మీకు చూపించాలి కాబట్టి నేను తక్కువ అమౌంట్ ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. స్టార్టింగ్ అండ్ మినిమం ట్రేడింగ్ అమౌంట్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. డైరెక్ట్ గా నేను ఇక్కడ పెట్టేస్తాను. సేల్ అని ఇక్కడ చూడండి ప్లేస్ సేల్ ఆర్డర్ అని చెప్పి ఇచ్చేసాను. ఇక్కడ సేల్ ఆర్డర్ వచ్చేసింది అనమాట. రిలేటెడ్ గా నాకు ఇక్కడ ఆర్డర్ కంప్లీటెడ్ ఆర్డర్స్ లోకి వెళ్ళినట్లయితే సో ఇక్కడ నేను సేల్ చేసిన రిలేటెడ్ గా నాకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది అనమాట. బిట్ కాయిన్ నుంచి USDT లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అంటే సేలింగ్ ప్యాటర్న్ లో నేను ఇక్కడ పెట్టాను. సో అది కొద్దిసేపటి తర్వాత సేల్ అయిపోతుంది అనమాట.
సేల్ అయిపోయి డైరెక్ట్ నాకు ఆ అమౌంట్ కాస్త ఏమవుతుందంటే ఇక్కడి నుంచి డైరెక్ట్ గా యూఎస్డిటీలోకి వెళ్ళిపోతుంది. యూఎస్డిటీలోకి వెళ్ళిపోయిన తర్వాత యూఎస్డిటీ నుంచి నేను ఏం చేస్తానంటే మళ్ళీ డైరెక్ట్ గా P2P లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. సో రిలేటెడ్ గా చూస్తాను చూడండి, ఇక్కడ చూడండి. అండ్ చూసుకున్నట్లయితే నా దాంట్లో బిట్ కాయిన్స్ లో ఉన్న అమౌంట్ యూఎస్డిటీలోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ క్లియర్, అంటే దాని నుంచి దీనికి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. బట్ ఇప్పుడు నేను చేయాల్సిన థింగ్ ఏంటిదంటే యూఎస్డిటీ నుంచి డైరెక్ట్ గా P2P ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అంటే నా బ్యాంక్ లోకి అమౌంట్ రావాలి అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ 18 కాయిన్స్ పెట్టడం జరిగింది అనమాట, 18 USDT పెట్టడం జరిగింది అనమాట. 18 USD కింద కాకుండా మీరు తక్కువ అమౌంట్ తీసుకోవచ్చు. మినిమం మీరు ఇక్కడ 1000 రూపీస్ డైరెక్ట్ గా బ్యాంక్ కి తీసుకోవచ్చు అనమాట. సో దానికోసం 15 USDT కావాల్సి ఉంటుంది. సో దానికి నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ గా మళ్ళీ ఏం చేస్తాను, P2P లోకి వెళ్తాను. సో ఇప్పుడు నేను సేల్ చేయాలి డైరెక్ట్ గా ఇక్కడి నుంచి అండ్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే అండ్ యూఎస్డిటీని చూస్ చేసుకున్నాను. డైరెక్ట్ సేల్ అనే బటన్ ని ట్యాప్ చేస్తున్నాను. సేల్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి హౌ ఇస్ ఇట్ వర్క్స్ అని చెప్పేసి క్లియర్ గా మీకు కనిపిస్తుంది, చదువుకోవచ్చు అనమాట. P2P కన్వర్ట్ INR అని చెప్పేసి క్లియర్ గా మీకు చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి వచ్చిన అమౌంట్ డైరెక్ట్ గా నా బ్యాంక్ లోకి కన్వర్ట్ అయిపోతుంది INR లోకి. అండ్ డైరెక్ట్ గా నేను వెళ్తున్నాను, ఇక్కడ సేల్ అనే బటన్ ని ట్యాప్ చేసేస్తున్నాను. దాని ప్రైస్ ఎంత ఉంది అని చెప్పేసి క్లియర్ గా మీకు చూపిస్తుంది. సేమ్ యాస్టిస్ గా మనం ఎలా అనుకున్నాము, మినిమం అండ్ సేలింగ్ ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇన్స్టాంట్ గా పేమెంట్ కావాలి అనుకుంటే. అండ్ దాంట్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి ఇక్కడ USDT అనేది క్లియర్ గా ఇక్కడ నాకు చూపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ప్రైస్ ఎంతైతే ఉందో ప్రైస్ ఇక్కడ 72.19 నడుస్తుంది ప్రైస్ అనేది. ఇక్కడ నేను 72 పెడతాను, లేదా ఇంకా నేను కాస్త మిడ్ రేంజ్ లో పెట్టుకోవచ్చు. అక్కడ 19 ఉంది కాబట్టి నేను 70 పెట్టుకుంటాను, అంటే నాది ఫాస్ట్ గా సేల్ అవ్వడానికి. లేదా 72 పెట్టుకుంటాను, ఇంకా ఫాస్ట్ గా సేల్ అవుతుంది అనమాట కొనుక్కునే వాళ్ళు. సో అండ్ నేను డైరెక్ట్ గా ఏం చేస్తాను, అండ్ ఇలా కాకుండా నేను ట్రేడింగ్ చేయాలనుకుంటే దాన్ని 80 వరకు కూడా పెట్టుకోవచ్చు. అది ఎప్పుడైతే 80 అవుతుందో అప్పుడు సేల్ అయిపోయి నా వ్యాలెట్లోకి డబ్బులు వచ్చేస్తుంది. సో ఈ రోజు నేను 70 రూపాయలు కొనుక్కుంటాను, రేపు 20 రూపాయలకి సేల్ చేసుకుంటాను, అంటే నాకు కాయిన్ మీద 10 రూపీస్ ప్రాఫిట్ జనరేట్ అవుతుంది అనమాట. అలా ట్రేడింగ్ చేస్తారు, అది కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్తున్నాను చూడండి, అండ్ ఇక్కడ నేను 72.17 పెట్టేస్తాను. వీడియో బాగా ల్యాగ్ అవుతుంది, ఫటాఫట్ కంప్లీట్ చేసేస్తాను. అండ్ ఇక్కడ USDT రిలేటెడ్ గా ఎన్ని సేల్ చేయాలనుకుంటున్నాను 15 అండ్ 1082 నేను ఇక్కడ మెన్షన్ చేసేసాను. డైరెక్ట్ గా ఇక్కడ చూడండి సేల్ ఆర్డర్ ఇచ్చేస్తాను. ఇక్కడ సేల్ ఆర్డర్ ఇచ్చేసుకున్న వెంటనే కొద్దిసేపటి తర్వాత నాకు ఇలా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ UPI అండ్ IMPS మీరు క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ UPI ఐడీస్ ఇచ్చారో ఆ ఐడీస్ మీకు ఇక్కడ వెయిటింగ్ కన్ఫర్మేషన్ కింద చూపిస్తుంది అనమాట. ఎవరైతే బయర్ ఉన్నారో, అంటే మన దగ్గర ఉన్న డబ్బుల్ని, మన దగ్గర ఉన్న కాయిన్స్ ని డైరెక్ట్ గా బయర్ కొంటారు. అంటే మీకు ఇప్పుడు అవసరం అనుకోండి మీరు కొనుక్కోవచ్చు, లేదా మీరు అమ్మాలనుకుంటున్నారు అనుకోండి అమ్మొచ్చు. అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి, అండ్ ఇక్కడ నుంచి ఒక మిడ్ ఎక్స్చేంజ్ లా మీకు P2P లెక్క మీకు యూజ్ అవుతుంది అనమాట వజ్రెక్స్ అనేది. సో ఇక్కడ నేను ఇక్కడ చూడండి 1082 నా దాంట్లో ఉన్న అమౌంట్ ఇక్కడ నేను డైరెక్ట్ గా సేల్ చేయడం జరిగింది అనమాట. సో నాకు నాకు డైరెక్ట్ గా బ్యాంక్ లేకుంటే పేటిఎం కావాలంటే పేటిఎం. సో దేనికైనా మీరు ఇక్కడ నుంచి ఆప్షన్స్ పెట్టుకొని తీసుకోవచ్చు అనమాట. పర్సన్ మీకు బ్యాంక్ కావాలంటే బ్యాంక్ కి, లేదా పేటిఎం కావాలంటే పేటిఎం, అతని అవైలబిలిటీని బట్టి మీకు పేమెంట్ వేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఓన్లీ ఇక్కడ UPI మాత్రమే ఇచ్చాను, అంటే నాకు బ్యాంక్ మాత్రమే చాలు అని చెప్పేసి ఇచ్చేసాను. బ్యాంక్ కి మాత్రమే ఇక్కడ నేను ఆప్షన్స్ పెట్టుకోవడం జరిగింది. సో నేను అదే పేటిఎం పెట్టుకుంటే పేటిఎం కూడా రావడం జరుగుతుంది అనమాట. ఫటాఫట్ వెళ్తున్నాను చూడండి, బాగా ల్యాగ్ అయిపోయింది. సో ఫటాఫట్ క్లియర్ చేస్తాను ఇక్కడ. సో వజ్రెక్స్ బ్యాలెన్స్ రిలేటెడ్ మీకు కింద ఆర్టికల్స్ ఉంటాయి, క్లియర్ గా మీరు చదువుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీకు CEO రిలేటెడ్ గా అండ్ కొన్ని కంటెంట్ మీకు క్లియర్ గా ఉంటుంది అనమాట. ఎలా యూజ్ అవుతుంది, ఏ విధంగా యూజ్ అవుతుంది. వీళ్ళు మైనింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు, మైనింగ్ లో కూడా మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫైనల్ గా నా పేమెంట్ అనేది క్యాన్సిల్ అవ్వకుంటూ చివరాఖరికి నాకు క్లియర్ గా నేను ఎంతైతే అమౌంట్ పెట్టానో అంత అమౌంట్ తో నా అమౌంట్ కాస్త సేల్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి ఈ విధంగా మీకు సేల్ రావడం జరుగుతుంది అనమాట. మీకు సేల్ అయిపోయిన తర్వాత ఆర్డర్ మీ పేమెంట్ కాస్త మీ బ్యాంక్ కి రావడం జరుగుతుంది. ఇమీడియట్ గా మీకు ఒక కాల్ కూడా రావడం జరుగుతుంది. కాల్ రిలేటెడ్ కాల్ రిసీవ్ చేసేసుకోండి, డైరెక్ట్ గా సైట్ లో లేకుంటే యాప్ లోకి వచ్చేసేయండి. ఎస్ ఐ హావ్ రిసీవ్డ్ పేమెంట్ అనే బటన్ ని ట్యాప్ చేసేసేయండి. పేమెంట్ ని ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీకు ఈ విధంగా ఆప్షన్ రావడం జరుగుతుంది అనమాట. సో ఎస్ ఐ రిసీవ్డ్ అని చెప్పేసి ఇచ్చేసేయండి. అండ్ ఈ ఆప్షన్ చేసుకున్న వెంటనే డైరెక్ట్ గా ఏంటంటే మీ పేమెంట్ కాస్త మీ బ్యాంక్ కి వచ్చి ఉంటుంది. అండ్ ఈ ఆప్షన్స్ చేసిన తర్వాత ఎవరైతే బయర్ ఉన్నారో అతనికి కాయిన్స్ వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇలా ఈ విధంగా ఇక్కడ నుంచి ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఆప్షన్స్ ని మిస్ చేయకండి. బిట్కాయిన్ నుంచి హ్యాపీగా ఇండియన్ కరెన్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. హ్యాపీగా ఇక్కడ నుంచి వర్క్ చేస్తూ ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోండి. ఇక దీంతో పాటు ప్రీవియస్ గా నేను అండ్ మీకు హపో అని చెప్పేసి ఒక యాప్ గురించి క్లియర్ గా చెప్పడం జరిగింది. అండ్ అరోమా ట్రేడ్ అని చెప్పేసి ఒక దాని గురించి చెప్పడం జరిగింది అనమాట. ఆ లింక్స్ కూడా కింద ఇస్తాను. సో $1 ఇన్వెస్ట్మెంట్ చేస్తూ హ్యాపీగా అండ్ లైఫ్ టైం వరకు ఇన్కమ్స్ ని గ్రాప్ చేయవచ్చు అనమాట ఆ సైట్ లో. ఇంకా హపో అనే దాంట్లో జస్ట్ జాయిన్ అవ్వండి, వదిలేయండి. ఎవ్రీడే 7:30కి యాప్ ని ఓపెన్ చేయండి. సమ్ ఆఫ్ అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట బిట్ కాయిన్స్ లో. అండ్ డైరెక్ట్ గా హ్యాపీగా రిడీమ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి ఇక్కడికి టర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి
హ్యాపీగా మీకు పేటిఎం ఆర్ బ్యాంక్కి కావాలంటే బ్యాంక్కి తీసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా ఇదనమాట ఈ వీడియో. బాగా లాగ్ అయిపోయింది. ఎవరైతే మొత్తం వీడియో చూసారో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.